బంజారా యువతకు క్రీడలో ప్రాముఖ్యత కల్పించేందుకు తన వంతుగా బంజారా క్రికెట్ అసోసియేషన్ను స్థాపించిన రమేష్ నాయక్ను బంజారా క్రికెట్ అసోసియేషన్ స్థాపించడానికి అదేవిధంగా ముందుకు తీసుకెళ్తాడో అనే అంశాలతో ఆయనతో చర్చిద్దాం. ప్రస్తుతం బంజారా క్రికెట్ అసోసియేషన్ రమేష్ నాయక్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారో విందాం. ప్రేక్షకులకు అందరికీ నమస్తే. జై శ్రీలాల్. రమేష్ గారు, మీరు ఎక్కడ జన్మించిండ్రు? మీ చదువు ఎంతవరకు చదువుకున్నారు? తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా వనపర్తి మండల్, మాది చిట్టెల తుర్పుతండ గ్రామ పంచాయతీ. అక్కడ జన్మించాను. ఫస్ట్ నుంచి 5th వరకు చిట్టెలలో చదువుకున్నాను. 6th నుంచి కుషాగూడ జడ్పిహెచ్ఎస్ హైదరాబాద్లో చదువుకున్నాను. పీటీ చేశాను. బంజారా క్రికెట్ అసోసియేషన్ స్థాపించింది మీరేనా? దానికి కారణం ఎవరు? అవును, నేనే. బంజారా వాళ్ళ ద్వారా పుష్కలంగా టాలెంట్ ఉంటుంది అని దానికి అవగాహన తీసుకెళ్ళడానికి ముందుకు ఎవరు ఆడే అవకాశాలు ఎక్కడ ప్లాట్ఫామ్ లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీగ్స్ ఆడాలన్నా మా బంజారా క్రికెట్ అసోసియేషన్లో అవకాశం కల్పిస్తున్నాను. హైదరాబాద్ ఎస్సీఏ క్రికెట్ అసోసియేషన్లో ఆడడానికి మా వాళ్ళ ద్వారా సహాయశక్తి లేవు కాబట్టి మాకు మంచి అవకాశాలు కల్పిద్దామని స్థాపించాను బంజారా క్రికెట్ అసోసియేషన్. మీరు ఎక్కడెక్కడ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నారు? మీ మీద ఏమైనా అనుభవం ఉందా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేస్ బాల్ క్రికెట్ స్టార్ట్ అయింది నా జీవితంలో. ఫస్ట్ హైదరాబాద్లోని సికింద్రాబాద్ చెన్నై నర్సింగ్ గేమ్స్ ఉండే సెయింట్ మేరీస్ స్కూల్ నుంచి స్టార్ట్ అయింది. మా జడ్పిహెచ్ కుషాగూడ స్కూలు. అక్కడ నుంచి సెలక్షన్ పెట్టిరు వాళ్ళు. స్కూల్ నుంచి అయితే అక్కడ వెళ్ళి ఆడినా. అక్కడ సెలక్షన్ అయినా. జీవితంలో ఫస్ట్ టైం డీసీ కప్ అని అప్పట్లో ఉంటుండే స్కూలు, సౌత్ ఇండియా గేమ్స్. ఆ స్కూల్ టోర్నమెంట్ గ్రేస్ బాల్ తోటి స్టార్ట్ అయింది జీవితం. దాంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి అండర్-16 వైస్ కెప్టెన్గా కూడా వ్యవహరించిన. హైదరాబాద్లోని వినాయక్ నగర్ డిఏడి పబ్లిక్ స్కూల్లో సెలెక్షన్ అయినా అండర్-16కి. స్కూల్ నుంచి వెళ్ళిన అండర్-16గా. తర్వాత ఎస్సీఏ లీగ్స్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 1 డే లీగ్స్ ఆడినా, 2 డే లీగ్స్ ఆడినా. దాంతోపాటు అసోసియేషన్స్వి ఆడినా తెలంగాణలో చాలా. దాంతోపాటు తెలంగాణ రాకముందు తెలంగాణ క్యాట్ క్రికెట్ అసోసియేషన్ స్టార్ట్ చేసిన సునీల్ బాబు ఉండే. చిలుకూరు బాలాజీ రెడ్డిపల్లిలో గ్రౌండ్ స్థాపించిన ఆయన. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మంచిగా ఆడే అవకాశం కల్పిస్తుందని చూశాను, కానీ ఆ క్రికెట్ అసోసియేషన్ మంచిగా రాలేకపోయింది. ఆ అసోసియేషన్ మూసేశారు. తెలంగాణ క్యాట్ క్రికెట్ అసోసియేషన్, దానికి సునీల్ బాబు చైర్మన్. బంజారా క్రికెట్ అసోసియేషన్ స్థాపించారు కదా, దీనికి ముఖ్య కారణాలు ఏంటి? బంజారాలో యువకులకు యువతులకు కానీ చాలా అన్ని క్రీడల్లో సానుభూతి ఉన్నది. కాకపోతే ఆడే అవకాశం ప్లాట్ఫామ్ ఎక్కడ కల్పించలేదు. ఇప్పుడు క్రికెట్ అని కాదు, వాలీబాల్ కానీ. మా తండ్రి నుంచి కూడా ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ ఆడి వచ్చింది, శాంతకుమారి. ఇంకో అమ్మాయి కూడా క్రికెట్ ఆడుతుంది స్టేట్ లెవెల్ అండర్-16. కానీ మా యువకులకు కూడా అవకాశం లేదు. ఎక్కడ చూసినా డబ్బులు. ఎస్సీఏలో అయితే డబ్బులే అని. అందు గురించి బంజారా క్రికెట్ అసోసియేషన్ స్థాపించి తెలంగాణలో ఉన్న యువకులకు యువతులకు మంచి అవకాశం కల్పిస్తున్నా అని చెప్తున్నాను. అందువల్ల జరిగే మా శివలాల్ మహారాజ్ జయంతికి February 15న, అంతకుముందు టోర్నమెంట్ జరిగి February 15కి ఫైనల్ మ్యాచ్ ఏర్పాటు చేస్తున్నా. ముందుగా ఎంత టాలెంట్ ఉన్నా ముందుకు రానిస్తలేదు గేమ్స్లా కానీ ఎక్కడైనా కానీ. మా లాంటి వాళ్ళకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ ముందుకు రాలేకపోతున్నాం. అందు గురించే బంజారా క్రికెట్ అసోసియేషన్ స్థాపిస్తున్నాం. ఈ సంస్థ ద్వారా క్రికెట్కే ప్రాధాన్యత ఇస్తారా, లేదా ఇతర ఆటలకు కూడా ప్రోత్సహిస్తారా? నాకున్న అవగాహనతో క్రికెట్ ఆడినా కాబట్టి క్రికెట్కే ఎక్కువ శాతం ఇస్తా. నా దృష్టికి ఏదైనా క్రీడ, మా వాళ్ళు కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ వస్తే దాన్ని కూడా ప్రోత్సహిస్తా. నా వరకు నాకున్న అవగాహనతో నేను బంజారా క్రికెట్ అసోసియేషన్ స్థాపించిన. మా వాళ్ళకు ఆర్థికంగా కానీ వేరే ఆడే ప్లాట్ఫామ్ లేకుండా కాబట్టి ఇదే ఇస్తున్నాం. మేమున్న తెలంగాణ రాష్ట్రంలో మేమున్న 50 లక్షల మందికి జనాభాలో యువకులు చాలామంది ఉన్నారు. అందులో అందరు అబ్బాయిలైనా అమ్మాయిలైనా అవకాశాన్ని కల్పిస్తున్నా బంజారా క్రికెట్ అసోసియేషన్ ఆడడానికి. దాంతోపాటు మంచిగా టోర్నమెంట్లో సెలక్షన్స్ పెడుతున్నాం. అందులో పాటు మంచిగా టోర్నమెంట్లో మంచిగా ఆడిన వాళ్ళకు
రాష్ట్ర స్థాయిలో మళ్ళీ నెక్స్ట్ బంజారా ఆల్ ఇండియా టోర్నమెంట్ కూడా పెట్టబోతున్నా. రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి కూడా నెక్స్ట్ వస్తాయి ఫ్యూచర్లో. అక్కడ నుంచి అదే టైంలో మంచిగా ఆడిన వాళ్ళకు మా తరపు నుంచి ఇండియాలో ఐపీఎల్ వేలం పాట వెళ్ళే అవకాశాలు ఉంటుంది. దాన్ని బట్టి కష్టపడతా. ఇప్పటి వరకు దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా బంజారా ఏ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రాణిస్తలేరు. మా బంజారా వాళ్ళు వ్యవసాయం ఎక్కువగా చేస్తుంటారు. అన్ని క్రీడల్లో స్థానంలో ఉన్నా కానీ గుర్తించలేకపోతున్నాము. ఆడే ప్లాట్ఫామ్ లేదు. దాని ద్వారా బంజారా క్రికెట్ అసోసియేషన్ స్థాపించింది. ఇప్పుడు రాష్ట్రంలో టోర్నమెంట్ సెలక్షన్ పెట్టి రాష్ట్రం టోర్నమెంట్లో మంచిగా ఆడిన వాళ్ళకు జాతీయ స్థాయిలో ఆడిపించే అవకాశం కలిగిస్తా. దాని ద్వారా చివరిగా బంజారా సోదరులకు ఒకటే విజ్ఞప్తి, బంజారా క్రికెట్ అసోసియేషన్కి మా తెలంగాణ ఉన్న బంజారా సంఘాలు, టీచర్ సంఘాలు, అనేక విద్యార్థి సంఘాలు, మన పెద్దలు, రాజకీయ నాయకులు అందరికీ పేరు పేరున సాయం సహకారం అందరికీ అందించాలని కోరుతున్నాను. ఇప్పటివరకు ఎవరు జాతీయ స్థాయిలో క్రికెట్లో రాణించలేదు. ఈ బంజారా క్రికెట్ అసోసియేషన్ ద్వారా అయినా కష్టపడి మంచిగా ఆడే అవకాశం కల్పిస్తున్నాను. అదే చివరిగా చెప్తున్నాను, మా వాళ్ళ అందరికీ సాయం సహకారం అందించాలి. యువకులకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. బంజారా క్రికెట్ అసోసియేషన్లో పెద్ద ఎత్తున పాల్గొని మీ ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవాలని సలహాగా చెప్తున్నాను. మా ఏఎన్హెచ్ ఛానల్ ద్వారా మీ గిరిజనుల వాసులకు చివరిగా ఏం చెప్పాలనుకున్నారు? చివరిగా మీ ఏఎన్ఎం ద్వారా చెప్తున్నాను. చివరిగా మా బంజారా క్రికెట్ సోదరులు అందరికీ, మన బంజారా క్రికెట్ అసోసియేషన్కి ఎవ్వరు బయట నుంచి ఎవరు సహకారం అందిస్తారో తెలియదు, కానీ మన వరకు అయితే మనకు మనమే సహకరించుకోవాలి. మన పిల్లలకు మన భవిష్యత్తుకి మనమే దారి పెట్టుకోవాలి. మన భవిష్యత్ పిల్లల గురించి మనం ఆలోచించాలి. ఏ పార్టీ వాళ్ళు ఎవరు, ఏ నాయకులు ఎవరో ఆదేశించారు. అసోసియేషన్కి ఆర్థిక సహకారం అందించాలని. రేపటి రోజుల్లో ఎవరికి సహకారం అందించరు. మనకైనా మనం అందించుకుంటే మన భవిష్యత్ రేపటి రోజున జాతీయ స్థాయికి క్రీడలకు ఆడే అవకాశం ఉంటుంది. బంజారా క్రికెట్ అసోసియేషన్ పెట్టింది ఓన్లీ జాతీయ స్థాయికి అందించాలనే ఉద్దేశంతో బంజారా క్రికెట్ అసోసియేషన్ స్థాపించాను. మీ ద్వారా చెప్తున్నా, ఏఎన్ఎం ఛానల్ ద్వారా, బంజారా క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, బంజారా సోదరులకు మీ ఆర్థికంగా సహకారం అందించాలని కోరుతున్నాను. ఏఎన్ఎం ఛానల్కి నా ధన్యవాదాలు.